హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ కుకింగ్ లైక్ ఏ వావ్. ఈరోజు అమ్మ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసారు. అదేంటో చూసేద్దాం రండి. ఈరోజు డిఫరెంట్గా చల్లమిరపకాయలు రైస్ చేసుకుందాం రండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండీ పెట్టేసుకుందాం. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా 2 చల్లమిరపకాయల్ని ఆయిల్లో ఎర్రగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ వేపుకున్న 2 చల్లమిరపకాయలు చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఎప్పుడు ఎవరో చల్లమిరపకాయ రైస్ చేసి ఉండరు, అందుకే కొత్తగా ట్రై చేసాము. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. మేము ట్రై చేసి టేస్ట్ చేసి బాగుంటే అప్లోడ్ చేస్తామండి, మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయొచ్చు. ఆ 2 చల్లమిరపకాయలు అయిపోయినాయండి, మిక్సీ పట్టేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పోపు దినుసుల్ని యాడ్ చేసుకుందాం. ఆ పోపు దినుసుల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా దోరగా వేయించుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఇవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. దీనిలో పసుపు మాత్రం యాడ్ చేయొద్దు. నెక్స్ట్ ఒక 5 to 6 క్యాష్యూ నట్స్ తీసుకున్నానండి. ఇది ఆప్షనల్. క్యాష్యూ నట్స్ని కూడా ఎర్రగా వేపుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ వామును కూడా యాడ్ చేసుకొని చక్కగా వేపుకుందాము. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చల్లమిరపకాయలండి. నేను ఒక 5 తీసుకున్నాను. వాటిని స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను పోపులోకి వేసుకోవడానికి. సో అవి కూడా వేసేసుకొని చక్కగా వేపేసుకుందాము. ఇప్పటి వరకు అయితే యూట్యూబ్లో చల్లమిరపకాయల రైస్ ఎవరు ట్రై చేయలేదండి, అందుకే మమ్మీ కొత్తగా ఉంటుందని ట్రై చేశారు. సో నెక్స్ట్ 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అది యాడ్ చేసేసుకొని శుభ్రంగా కలిపేసుకున్నాను. ఈ రెసిపీలో మనం 2 ఇంగ్రీడియంట్స్ అయితే అసలు యాడ్ చేయమండి. పసుపు ఒకటి, కారం ఒకటి. కారం అయితే ఈ చల్లమిరపకాయల్లో ఉన్న కారం సరిపోతుంది కాబట్టి. సో నెక్స్ట్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకుందాము. అండ్ ఇంకొకటి అండి, పచ్చిమిర్చి మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు. ప్లస్ పీనట్స్ కూడా యాడ్ చేసేసామనుకోండి, దీని ఒరిజినల్ టేస్ట్ అనేది మనకి సరిగ్గా తెలీదు. సో అది కలిపేసుకున్న తర్వాత ఇందాక చల్లార్చుకొని మిక్సీ పట్టుకున్నాం కదండి చల్లమిరపకాయలది, ఆ పౌడర్ కూడా దీనిలో యాడ్ చేసేసుకొని శుభ్రంగా రైస్కి పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఈ రెసిపీకి పచ్చిశనగపప్పు ప్లస్ మినపప్పు ఎక్కువ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో అయిపోయిందండి. శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఎంతో టేస్టీ అండ్ యూనిక్ రెసిపీ చల్లమిరపకాయల రైస్ రెడీ అయిపోయింది. ఇలాంటి రెసిపీస్ కనుక మీకు కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అంతేనండి, ఇవాళ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. సీ యూ గైస్ in the next video. Bye. Don't forget to follow me on Instagram. Thank you so much.